గురుగారు ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వల్ల అంత శుభం. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల నూతన సంవత్సర శుభ ఆశీస్సులు. అవును, ఆంగ్ల నూతన సంవత్సరం ఉగాదికి కొత్త సంవత్సరము, కొత్తగా మనకు పరాభవ నామ సంవత్సరం రాబోతూ ఉన్నది. మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎంతమంది రాష్ట్రాల వారికి విజయాలు దక్కుతున్నాయి, ఎంతమంది రాష్ట్రాల వారికి పరాభవం చెందుతూ ఉన్నారు, తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి సెలబ్రిటీలు కావచ్చును, రాజకీయవేత్తలలో కావచ్చును, అదేవిధంగా ప్రముఖ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి అనేటువంటి విషయాలకు సంబంధించి 2026 ఏప్రిల్ తర్వాత చైత్ర మాసములో మనకు ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉంటుంది. సో అప్పుడు పంచాంగ శ్రవణం అనేటువంటిది మనం చేసుకోవాలి, అది పద్ధతి. కానీ మారుతున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా మరి అందరూ కూడా ఈ జనవరి 2026 డిసెంబర్ 2026 వరకు ఈ 12 నెలల్లో కూడా ఎవరికి ఏ విధంగా ఉండబోతుందని కొంత క్యూరియాసిటీ, అంటే ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. ఏమైనా గడిచిన రోజులు బాగా లేవు కొందరికి. అయ్యో, ఉదాహరణకు చెప్పా ఇందాక, ఆర్ అక్షరం బాగాలేదు, ఆర్ రిలేటెడ్ ఉన్న సంస్థలు బాగాలేవు. అదేవిధంగా ఏ అక్షరము అశోకు, అనిత, లా అక్షరము లక్ష్మి, లక్ష్మణు, ఇట్లా ఇంకా చూసుకుంటూ వెళితే కాకి, కోకే అక్షరాలు, అదేవిధంగా నాని, నూనె అక్షరాలు, జో అక్షరము జ్యోతి, యామిని, యజ్ఞమునీశ్వరు, ఇట్లాంటి పేర్లు. ఇంకను సాసి, సూసే అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు, మా అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు, సంస్థలు, వీటికి కొంత ఇబ్బంది కలిగిన సందర్భాలు ఉన్నవి. చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ లాస్ అవ్వడాలు, లాభాలు వచ్చిన దాఖలాలు ఉన్నవి. ఇవే అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లతో ఉండేటువంటి వారికి